వేదిక మీదనున్న ఎన్డీఏ కూటమి నాయకులకి, వేదిక ముందు ఉన్న నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే ఇక్కడ రక్తదానం ఇస్తున్న కార్యకర్తలకి దాదాపుగా 40 మంది రక్తదానం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా మహిళను కూడా చూడడం జరిగింది. ఈ రోజున రక్తదానం ఇచ్చేటప్పుడు వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున. అలాగే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు 2001 నుంచి 2014 దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన, అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాము. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మున్ముందు వారి అండతోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత లోకేష్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి అండతోటి రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే టర్మ్లో కూడా ఎంతో చేయాల్సింది ఉంది. వారు ఆంధ్రప్రదేశ్కి అండగా నిల్చొని ఉన్నారు. ఈ రోజున వారి అండతోటి మనం ఎన్డీఏ ఎలక్షన్ 79 సంవత్సరాలైనా కంపారిటివ్గా చేసుకుంటే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు 500 ఏళ్ళు పైన అయినా కూడా వాళ్ళు డెవలప్ అయిన దానికంటే మనము ఈ 79 ఏళ్లలోనే చాలా అభివృద్ధి చూడగలిగాం. అంటే ఇటువంటి నాయకులు ఉన్నందువల్ల, మన ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వం మనకు ఉన్నందువల్ల, లేకపోతే అంతకుముందు ఉన్న నాయకుల వల్ల మనం ఈ రోజున ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు వచ్చినందుకు ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నటువంటి మన కాకర్ల సురేష్ గారు ఈరోజు మన జలదింగ మండలంలో మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు సామాన్య కార్యకర్త కాడి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేసి, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అలాగే ఈ ప్రధానమంత్రిగా ఎవరూ సాహసించలేనన్ని విజయాల్ని మన నరేంద్ర మోడీ గారు సాహసించి ముందుకు పోతున్నాడు. ఆయనకి మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ఈ ముందు 100 ఏళ్లుగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.